ఏంటి మరి డ్రైవర్ ఏం చెప్పాడు, మరి రాధాకృష్ణరావు ఏం చెప్పాడు, ఏంది అసలు కొత్త కోణాలు ఏంటి? సార్ బేసిక్గా ఒక కేసు నమోదైన తర్వాత ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో పోలీస్ అధికారులు ఎక్కడైనా వాళ్ళకు ఒక సోర్స్ దొరుకుతుందా, అంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుందా, సాక్ష్యాలు ఏమైనా దొరుకుతాయా, వాటికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఏమైనా దొరుకుతాయని చూస్తూ ఉంటారు. అందుకోసం చాలామందిని పిలిపిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, వాళ్ళని కూడా విచారించారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. వాళ్ళని కాస్త కస్టడీకి తీసుకోబోతున్నారు. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ప్రాసెస్. సో ఇదంతా కూడా ఒకవైపు అయితే రీసెంట్గా మనం చూసుకుంటే కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కొంతమంది చేసి ఉండవచ్చు, అందులో ఎవరైనా ఉన్నారేమో, దానికి సంబంధించి నాకు వివరాలు అయితే తెలియదు, కానీ కొంతమంది జరిగి ఉన్నాయేమో అని అంటూ కూడా కొంత వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన స్టేట్మెంట్ అనేది ఒకటి ఇచ్చారు. ఇక్కడ పోలీసులు ఆ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. సో దర్యాప్తు జరుగుతున్నటువంటి కేసు పైన ఒక నాయకుడు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కామెంట్లు చేశారు. అంటే ఆయన నుంచి ఒక సాక్షిగా మొదట ఒక సాక్షిగా ఎవరికైనా సరే ఒక సాక్షిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత మీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ మాకు ఇవ్వాలని కూడా అడిగే అవకాశాలు లేకపోలేదు. అంటే ఈ ప్రకారం అంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కేసులో కేటీఆర్కు పోలీసులు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు పైన నోటీసులు ఇస్తారా, లేకపోతే డైరెక్ట్గా పిలిపించి విచారించబోతున్నారా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా కేటీఆర్కి అయితే పోలీసులు పిలిపించబోతున్నారు. పిలిపించి ఆయన వర్షన్ మాత్రమే, అంటే సాక్షిగా ఆయనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీరు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి మీరు ఎవరివి చేపించారు, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఎవరైనా చేపించారు అని తెలిసింది కదా, అవి ఎవరివి అండ్ మోర్ ఓవర్ ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారు అనే వివరాలు కూడా కేటీఆర్ను అడగబోతున్నారు. అతి త్వరలోనే ఈ సంఘటన ఏదైతే ఉందో, అంటే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం చాలా సీరియస్గా తీసుకొని ఇంకా కేటీఆర్ నుంచి వర్షన్ తీసుకోవడానికి అయితే సిద్ధమయ్యారు. ఇది ఒక వర్షన్ అయితే. సార్ సెకండ్ యాంగిల్ చూస్తే ఈరోజు చాలా రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో వచ్చారు, ఏసీపీ ఆఫీస్కి తీసుకొని వచ్చారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయంలో విచారించారు. అసలు ఎందుకని రాధాకిషన్ రావు ఈరోజు బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారంటే, మొదట A1గా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు A1గా ప్రభాకర్ రావు ఉన్నప్పటికీ ఫస్ట్ ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో అతను స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఇచ్చాడు, నేను పలానా వ్యక్తి చెప్తే చేశాను అని. సో ఆ పలానా వ్యక్తి ఎవరయ్యారు, ఇప్పుడు ప్రభాకర్ రావు అవుతున్నారు, అదేవిధంగా రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడి నుంచే ఇటుక పెట్టడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సాక్షిని ఒక సాక్ష్యంగా సేకరించడం అనేది మొదలవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రణీత్ రావు అంటే ఒక అక్యూజ్డ్ పర్సన్ చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళని పిలిపిస్తారు. ఫస్ట్ వాళ్ళని పిలిపించేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో అదే జస్ట్ వాళ్ళను వివరణ కోసం పిలిపిస్తారు సార్, అంటే ఒక సాక్షిగా పిలిపిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళు చెప్పేటటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే వివరాలా, లేకపోతే వీళ్ళ ప్రమేయం ఉందా అనేది చూస్తారు. వన్స్ వీళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళు సాక్షి కాదు, ఇందులో అక్యూజ్డ్ పర్సన్, అంటే ప్రణీత్ రావు చెప్పింది పలానా వ్యక్తి చెప్తేనే చేశానని చెప్తే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చెప్పేటటువంటి వివరాలు ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ఎవరైతే ఉంటారో అతను వెళ్ళనుకుంటే అనుకుంటే ఓకే లేదు ఇతని ప్రమేయం కూడా ఉందంటే ఇతన్ని కూడా విచారిస్తారు. ఇది ఇప్పుడు అదే జరగబోతుంది. రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి అదే ప్రాసెస్ అంతా కొనసాగుతుంది. డెఫినెట్గా ఆయన అరెస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సార్. అండ్ మోర్ ఓవర్ కేటీఆర్ని కూడా నోటీసులు ఇచ్చేసి లేకపోతే పిలిపించడం ఏదో ఒకటి చేసి ఆయన వర్షన్ కూడా తీసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ టీం అయితే సిద్ధమైంది సార్. అంటే నిన్న ఆయన కేటీఆర్ ఒక కామెంట్ చేశాడు మధు, అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేస్తే కింద వాళ్ళు ఎవరైనా చేస్తుంటారేమో, అది ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకేం సంబంధం, మాకేం అవసరం ఉంటుంది, అది ఎవరైనా చేస్తే చేస్తుంటారేమో అనే విధంగానే మాట్లాడాడు ఆయన. డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్టుగానే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఫోన్ హ్యాకింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్. హ్యాకింగ్ అంటే ఎవరు అయినా సరే ఒక మొత్తానికి టెక్నికల్గా ఉన్నటువంటి టెకీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ఫోన్లని అందులో ఉన్నటువంటి డబ్బులు కొట్టేయడానికి చేసేటటువంటి ప్రయత్నం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఫోన్ హ్యాకింగ్ కాదు, ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పడమా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు చెప్తామా, ఎవరో ఒకరైతే చెప్పాలి. అలా చెప్పినటువంటి వారు ఎవరు అనేది ఇక్కడ కీలకమైనటువంటి విషయం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో వాళ్ళకి అంత ఈజీ కాదు సార్.
వాళ్ళకి ఎవరైనా సరే ఒక ఫోన్ ట్యాప్ చేయాలి అంటే దానికి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అండ్ మోర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పట్లో ఎవరున్నారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, వీళ్ళు మాత్రమే ఉన్నారు కదా. అంటే వీళ్ళలో ఎవరో ఒక పర్మిషన్ అయితే తీసుకొనే కదా చేయాల్సింది. ఓకే, ప్రణీత్ రావు వచ్చేసి ప్రభాకర్ రావు బాస్ కాబట్టి ప్రభాకర్ రావు అనుమతి తీసుకున్నారు అనుకుందాం. మరి ప్రభాకర్ రావు ఎవరి అనుమతి తీసుకున్నారు ప్రభుత్వంలో? ఈజ్ ద వన్ ఆఫ్ ద హెడ్ పర్సన్ కాదు కదా సార్. ప్రభాకర్ రావు ఏదైనా ఒక చేయాలి అంటే ఖచ్చితంగా పైన ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనుమతి తీసుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలి. మరి అనుమతి ఎవరు ఇచ్చారు? అది కూడా ఉంటుంది. సో అది ఎవరు చేశారు అనేది మాత్రం అది ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్ సార్. ఖచ్చితంగా చేశారు, చేసిన దానికి అడిగే చేశారు. అడగకుండానే ఇప్పుడు ప్రణీత్ రావు, ఇప్పుడు టోటల్ సార్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్ రావు అనుకున్నాం. మరి ప్రణీత్ రావు తర్వాత ఎవరి పేరు వచ్చింది? ప్రభాకర్ రావు పేరు వచ్చింది. ప్రభాకర్ రావు తర్వాత ఇంకొక పేరు ఏమొచ్చింది? రాధాకిషన్ రావు వచ్చింది. రాధాకిషన్ రావు తర్వాత ఎవరిది వస్తుంది? తిరుపతి వచ్చింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా పెరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ దీని తర్వాత కూడా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా రాజకీయ పార్టీకి సంబంధించి, అంటే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించబోతున్నారు. ఎందుకంటే జిల్లాలలో ఏర్పాటు చేసినటువంటి ఏకంగా ఒక పోలీస్ స్టేషన్లోనే ఎక్విప్మెంట్ పెట్టినటువంటి మాజీ మంత్రులు కూర్చొని అక్కడ చైర్లో కూర్చొని ఆ ఎక్విప్మెంట్ పక్కనే పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నటువంటి మాజీ మంత్రులు. మళ్ళీ చెప్తున్నాను సార్, ఒక పోలీస్ స్టేషన్లో ఒక చైర్ వేసుకొని పక్కనే ఆ ఎక్విప్మెంట్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ సార్, నార్మల్గా విన్నాం కాదు అది, ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పక్కన అది ఇంకా వినిపించదు, కేవలం వాళ్ళు మాత్రమే వింటారు అది. ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నటువంటి వాళ్ళకి కూడా త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు సార్. ఓకే, రైట్ మధు, రైట్. సో